హాయ్ ఆల్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు ఫిష్ మెజెస్టిక్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అక్కడ లిస్ట్ చేశాను. సో ఫస్ట్గా బోన్లెస్ ఫిష్ అయితే మనం తీసుకొని ఇంత చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక కార్న్ఫ్లోర్ 4 to 5 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత పసుపు పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు. ఆ తర్వాత కారం 2 టీ స్పూన్స్ తీసుకున్నా. ఇది టోటల్గా కేజీ నుంచి కేజీన్నర వరకు క్వాంటిటీ అండి ఈ ఫిష్. కారం తీసుకున్నాక ఉప్పు అయితే సరిపడా వేసుకోవాలి. మీకు కొంచెం కారం ఇంకా ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఎగ్ తీసుకున్నాను, అదైతే దీనిలో వేస్తాను. ఎందుకంటే ఎగ్ వేస్తే ఫ్లఫీగా వస్తుంది డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫిష్. మీరు విత్ యాల్క్ వేసుకోవచ్చు, వితౌట్ యాల్క్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలాగా పీస్కి కోట్ చేసుకున్నాక డీప్ ఫ్రై చేయాలండి. సో డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోండి. ప్యాన్లో హాఫ్ ఆయిల్ వేసుకుంటే చాలు, ఫుల్ ఆయిల్ వేయవద్దు. తర్వాత ముందుగా కోట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అయితే దీనిలో వేసేద్దాం. వేసేసి చాలాసేపు డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. సో ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయిపోయాక ఇవైతే మనం తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకున్నాక మనం తాలింపు అయితే వేయాలిగా ఫిష్ మెజెస్టిక్కి. మరి ఆ తాలింపుకి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందాం. ఆనియన్, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, పెరుగు అండి. ఇవి ఎంతెంత క్వాంటిటీ కావాలో నేను ముందు లిస్ట్ చేసా. సో మన ఫిష్ బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత నాకు వచ్చిన పీసెస్ అయితే ఇన్ని ఉన్నాయండి. సో ఫస్ట్ తాలింపు కావాల్సింది ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ అనుకోండి. నేనైతే ఒక క్యూబ్ వేసేసా, బటర్ క్యూబ్. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. దాని తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నా అండి, కట్ చేసుకున్నవి. తర్వాత ఆనియన్, తర్వాత ఎండుమిర్చి, ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేపుకోవాలండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పావు చెంచా పసుపు, అర చెంచా కారం, కొంచెం చిటికెడు 2 చిటికెళ్ళు ఉప్పు వేసుకుంటే చాలండి, పెరుగుకి పట్టాలి కాబట్టి. సో పెరుగు అయితే బాగా గిల్ల కొట్టుకొని వేసేసానండి. వేసేసుకున్నాక కలుపుకుంటామండి. కలిపేసాక ముందుగా మనం పెట్టుకున్న ఫిష్ పీసెస్ అయితే నేను ప్యాన్లో వేసేసా. సో పెరుగు అంతా ఆ నీరు ఉంది, ఆ నీరంతా ఆగిపోయినంత వరకు అయితే మాత్రం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే టెక్స్చర్ అనేది పాడైపోతుంది. సో అయిపోయాక కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నా అండి. సో మన ఫిష్ మెజెస్టిక్ అయితే రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసుకొని తినేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి.